డియర్ మిత్ర, వీడియో స్టార్ట్ చేయకముందే అడగాలనిపిస్తుంది, మాకొక హగ్ ఇస్తావా అని. ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ లెటింగ్ అస్ నో వాట్ లవ్ రియలీ ఈస్. మన లైఫ్లో ఎప్పుడెవరు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారో తెలీదు. ఆ గుడ్ బై చెప్పి వెళ్ళిపోయే వ్యక్తి మనమే అయితే ఎలా హ్యాండిల్ చేయాలో నిన్ను చూసాకే తెలిసింది. రేపేం జరుగుతుందో అనే బెంగతో ఈ నిమిషం గడిపేస్తుంటాం. బట్ నువ్వు ఈ నిమిషం ఇంకో నిమిషంగా మారేలోపే అనుకున్నది అప్పుడే చేసేస్తే లైఫ్లో ఏ రిగ్రెట్స్ ఉండవు అనుకునే అమ్మాయివి. ద వే యూ వాంట్ టు గ్రో టుగెదర్ ఇన్ ఎ రిలేషన్షిప్ షోస్ హౌ సెల్ఫ్లెస్ యు ఆర్. కలిసి ఎదగడంతో పాటు కాంప్రమైజ్ అవ్వకుండా మనకి నచ్చిన దాంట్లో ఎలా ఎదగచ్చో చూపించా. ఆల్సో ఇది నాకు కష్టం వచ్చినప్పుడు మన పక్కన ఒక పర్సన్ ఉండటం ఎంత అవసరమో అని. చిన్నదైనా పెద్దదైనా అది అవతల వ్యక్తికి అసలు ఇది కూడా ఒక ప్యాషనేనా అని అనిపించినా మన ప్యాషన్ని మనం వదులుకోకూడదు అని గుర్తు చేశా. నిన్న ఏవండి రండి పొండి అని ఇవాళ కిట్టు మిట్టు అని పిలుచుకున్నంత మాత్రాన అది లవ్ కాదు అని నువ్వు అన్నప్పుడు నిజమే కదా, ఈ షార్ట్ టర్మ్ లో కలిగే చిన్న చిన్న ఆనందాలనే ప్రేమ అనే భ్రమలో బ్రతికేస్తున్నామా అనే క్వశ్చన్ రేస్ అయింది. ఒక్కోసారి మనం ప్రేమించే వాళ్ళతో ఎప్పుడూ ఇలాగే ఉండిపోవాలనుకోవడమే హ్యాపీ ఎండింగ్ కాదు. మనం వాళ్ళతో లేకపోయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకోవడమే అసలైన హ్యాపీ ఎండింగ్ అని నీ కథతో అర్థమైంది. నీ ఆబ్సెన్స్ లో కూడా శివ లైఫ్ లో ఆగిపోకూడదు అనుకున్నావు చూడు, అక్కడ నచ్చేసావు. హ్యాపీ ఎండింగ్ ఇస్ నాట్ ఓన్లీ బీయింగ్ విత్ దెమ్ ఫర్ ఎవర్, ఇట్స్ విషింగ్ దెమ్ టు బీ హ్యాపీ ఈవెన్ ఇన్ యువర్ ఆబ్సెన్స్. రేపేం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఈ రోజు భయపడుతూ బ్రతికే వాళ్ళలో రేపు ఉంటుందో లేదో అని ఆలోచించకుండా ప్రతి మూమెంట్ ని కలెక్ట్ చేసుకుని మెమరీస్ లా మార్చుకున్నావు. జస్ట్ లైక్ లివ్ లైఫ్ లైక్ దేర్స్ నో టుమారో. హార్ట్ బీట్ లో అప్స్ అండ్ డౌన్స్ లాగా రిలేషన్షిప్ లో ప్రతి అప్స్ అండ్ డౌన్స్ ని ఆలోచించి హ్యాండిల్ చేశావు. నువ్వు ఆకాశంలో నక్షత్రాల్ని చూస్తూ ఉండిపోయినప్పుడు తెలియలేదు అవి నిన్ను రమ్మని పిలుస్తున్నాయని. ఫైనలీ తీసుకునే డెసిషన్లు ఏవి వర్కౌట్ అవ్వవు అనుకునే ప్రతి శివాకి నీలాంటి ఒక మిత్ర మీన్స్ కంపానియన్ తోడవ్వాలి. నువ్వన్నట్టు కలెక్షన్ ఆఫ్ మూమెంట్స్ అండ్ మెమరీస్ కదా. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ మూమెంట్ మిత్ర. అదండి ఇవాల్టి వీడియో. ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా. మీరేమైనా మిత్రకి చెప్పాలనుకుంటే కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకో లెటర్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.